ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నాకు 3 లేయర్స్ ఉన్నాయి. టాప్ లేయర్లో మన ఇంక్ డ్రాప్ ఎఫెక్ట్ ఉంది, మిడిల్ లేయర్లో కార్ క్లిప్ ఉంది, కింద ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో ఇప్పుడు ట్రాక్ మ్యాట్ కీ అనే ఎఫెక్ట్ నేను మిడిల్లో ఉన్న లేయర్కి అప్లై చేయాలి. ఈ మిడిల్లో ఉన్న లేయర్కి ఆల్రెడీ ట్రాక్ మ్యాట్ కీ అనేది అప్లై అయ్యి ఉంది. నేను ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మ్యాట్ ఆప్షన్ పైన వీడియో 3లో ఉంది కాబట్టి మ్యాట్ ఆప్షన్ అనేది నన్ను తీసేసి వీడియో 3 పెడుతున్నా. సో ఇప్పుడు నాకు డిఫరెన్స్ ఏం లేదు, నార్మల్గానే ఈ వీడియో కనిపిస్తుంది. బట్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుంది అంటే మ్యాట్ ఆల్ఫా కాకుండా మ్యాట్ లూమా ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ వీడియో కనిపిస్తుంది. ఏ వీడియో కనిపిస్తుంది? మిడిల్లో ఉన్న వీడియో కనిపిస్తుంది. సో దట్ దాంట్లో నుంచి కింద బ్యాక్గ్రౌండ్ ఇలా రివీల్ అవుతుంది. ఎందుకు? సో ఈ వీడియో నేను డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, వైట్ ఏరియా ఏదైతే ఉందో వైట్ ఏరియాలో నాకు ఇమేజ్ అనేది మొత్తం కనిపిస్తుంది. అండ్ మిడిల్లో బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో ఆ బ్లాక్లో ఈ వీడియో కట్ అయిపోతుంది. ఈ వీడియో కట్ అవుతుంది అంటే దాని కింద ఉన్న బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది. లేదు, ఇప్పుడు ఈ బ్లాక్లో నాకు కారు కనిపించాలి. ఏదైతే క్లిప్కి మనం ట్రాక్ మ్యాట్కి ఎఫెక్ట్ అప్లై చేసామో ఆ క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ట్రాక్ మ్యాట్ కీలో రివర్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రివర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ ఇంక్ డ్రాప్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ కలర్ ఎక్కడైతే స్ప్రెడ్ అవుతుందో అక్కడ మనకి కార్ అనేది విజువల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నాను. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అనేవి మనం మ్యాట్ లూమా యూజ్ చేసుకొని క్రియేట్ చేయొచ్చు అనమాట.